భాగ్యరెడ్డి వర్మ ఆది ఆంధ్ర దళిత ఆత్మగౌరవ ఉద్యమాలకి పితామహులు. ఇప్పుడు ఎలాగైతే సోషల్ రిఫార్మ్ మూమెంట్కి ఫాదర్ కందుకూరి వీరేశలింగం, అటుపక్క దేశంలో రాజా రామ్మోహన్ రాయ్ ఎలాగో, ఇన్ ది సేమ్ వే ఆది ఆంధ్ర దళిత ఆత్మగౌరవ ఉద్యమాలకి పితామహులు, ఈ ఉద్యమానికి మూల పురుషులు భాగ్యరెడ్డి వర్మ. ఈయన అసలు పేరు మాదారి ఎల్లయ్య, వీరి అసలు పేరు భాగ్యరెడ్డి వర్మ. వీరి యొక్క అసలు పేరు మాదారి ఎల్లయ్య లేదా మాదారి వెంకయ్య. అంటే దళితులు మాదారి ఎల్లయ్య లేదా వెంకయ్య. మేమెందుకు పెట్టుకోకూడదు రెడ్డి అనే పదం, మేమెందుకు పెట్టుకోకూడదు వర్మ అనే పదం అని చెప్పి మాదారి ఎల్లయ్య అనే దళిత ఉద్యమాల పితామహులు ఆయన తన పేరుని భాగ్యరెడ్డి వర్మగా మార్చుకోవడం జరిగింది. ఈయన చేస్తున్న దళిత ఉద్యమాలకు, దళిత సామాజిక వ్యవస్థకు హైదరాబాద్ ఆర్య సమాజం భాగ్యరెడ్డి గారికి వర్మ అనే బిరుదుని 1913లో ఇవ్వడం జరిగింది. 1913లో వర్మ అనే బిరుదు ఇచ్చారు. అప్పుడు భాగ్యరెడ్డి వర్మ అవ్వడం జరిగింది. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు మాదారి ఎల్లయ్య లేదా మాదారి వెంకయ్య అసలు పేరు. 1913లో ఆర్య సమాజం, హైదరాబాద్ ఆర్య సమాజం చాలా పవర్ఫుల్. హైదరాబాద్ ఆర్య సమాజం వర్మ అనే బిరుదు ఇచ్చింది. అప్పుడు ఆయన భాగ్యరెడ్డి వర్మ అయ్యారు. భాగ్యరెడ్డి వర్మ 1906లో హైదరాబాద్లో ఆది ఆంధ్ర దళిత ఉద్యమాలకి ఆయువు పట్టుగా వారు జగన్ మిత్ర మండలి అనే దాన్ని స్థాపించారు. ఇప్పుడు 1906లో జగన్ మిత్ర మండలి, దళిత ఉద్యమాల్లో భాగంగా జగన్ మిత్ర మండలిని ఆయన స్థాపించారు. ఎవరు? భాగ్యరెడ్డి వర్మ. 1906లో జగన్ మిత్ర మండలిని స్థాపించారు భాగ్యరెడ్డి వర్మ. కొంచెం గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. జగన్ మిత్ర మండలి హైదరాబాద్లోనే. సేమ్ ఆది హిందూ భవన్ ఉంది కదా, ఈ ఆది హిందూ భవన్ దగ్గరే, సేమ్ ఆది హిందూ భవన్ దగ్గరే